ఏం చేయాలి? లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నారాజు. సార్, హోమ్ లోన్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అసలు ఏం చేయాలి? లీగల్ రెమెడీస్ ఇటువంటి వాటికి ఏమైనా ఉన్నాయా? నారాజు గారు, హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్ అన్నవి ప్రతి మనిషి ఆల్మోస్ట్ అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు, షెల్టరు, బట్ట ఇవన్నీ అంటారు, రైట్? సో ఆ క్రమంగా మన స్పెషల్లీ మన భారతీయులు ఇల్లు అన్నది సత్యలోపు ఇల్లు ఒకటి కట్టుకోవాలి అన్నట్టు ఉంటారు. ఆ కంగారులో ఏమవుతుందంటే వీళ్ళకి జీతం ఎంత వస్తుంది, వీళ్ళకి ఉద్యోగాలు ఉంటాయా లేవా, రిసెషన్లో జాబులు పోతాయా పోవా, ఏం కనుక్కోకుండా ఏం చూసుకోకుండా ముందు వెనక ఆలోచించకుండా ఒక ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తారు, ఈ రిసెషన్లో జాబులు పోయినప్పుడు నెలకు ₹1,00,000 ఈఎంఐ అనేది హోమ్ లోన్కి కామన్ అయిపోయింది. ఇప్పుడు హైటెక్ సిటీ వైపుకి వెళ్తే 2 కోట్లు 1.5 లేని ఇల్లు లేదు అంటే నెలకి అంటే లక్షకి ₹1,000 అండి. బండ గుర్తు నారాజు గారు, లక్షకి ₹1,000 కట్టాలి అంటే ₹1,00,000 తీసుకుంటే ₹1,00,000 కట్టాలి. ఎక్కడి నుంచి కడతారండి ₹1,00,000? జాబ్ ఉన్నంత వరకు ఆ లక్ష వాల్యూ మీకు తెలీదు. జాబ్ పోయిన తర్వాత ఆ లక్ష ఒక పెద్ద కొండలాగా కనిపిస్తుంది. అది మళ్ళీ నెల నెల కట్టాలి. ఎలా కడతారు నారాజు గారు? కట్టలేరు. ఆ టైంలో స్టార్ట్ అవుతుంది వీళ్ళకి హెరాస్మెంట్ ఫ్రమ్ బ్యాంక్స్. బ్యాంకులు కూడా ఏం తప్పు చేస్తాయండి? ఇప్పుడు ఆ బ్యాంక్ అప్పించింది, ఆ బ్యాంక్ ఎక్కడి నుంచి అప్పిస్తుంది? పబ్లిక్ వచ్చి డిపాజిట్ చేస్తుంది, ఆ డబ్బులను అప్పిస్తుంది. మరి వాళ్ళు కూడా వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి కదా, 5% 3% రిటర్న్ ఇవ్వాలి. ఆ బ్యాంకులు నడవాలి, బ్యాంకులో ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలి. కాబట్టి ఏం చేస్తారు, బ్యాంక్ ఉద్యోగస్తులు కలెక్షన్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు. అవును ఇవ్వకపోతే మిల్లు సీజ్ చేసేస్తా, అది చేసేస్తా, ఇది బ్యాంక్ వాళ్ళ ఇబ్బంది. వాళ్ళ ఇబ్బంది ఏంటి? వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక సరైన దారిలో వెళ్ళక బ్యాంక్ వాళ్ళని టెన్షన్ పెట్టి ఉన్న ఇల్లు కూడా మొత్తం పోగొట్టేసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారండి, పద్ధతి ప్రకారం 13 నోటీస్, డిమాండ్ నోటీస్ పంపిస్తారు. 13(2) అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ఫస్ట్ నోటీస్ అది. ఆ నోటీస్లో ఏంటి, ఓ 30 రోజుల నుంచి 45 రోజుల్లో నువ్వు రిప్లై ఇరా నాయనా, ఎందుకు కట్టలేకపోతున్నావు, రిప్లై అని దండం పెట్టి డిమాండ్ నోటీస్ పంపిస్తుంది. దానికి వీళ్ళు ఏం చేస్తారు, చింపేస్తారు. లేకపోతే తెలియక, అవగాహన లేక, చట్టం పట్ల అవేర్నెస్ అవగాహన లేక మనం వీడియోలు అందుకే చేస్తున్నాం, చింపేసి పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, బ్యాంకు రెండోసారి నోటీస్ పంపిస్తుంది. రెండోసారి ఏం పంపిస్తుంది నోటీసు, అరే ఫస్ట్ నోటీస్ పంపించాను నేను, మరి నువ్వు సెకండ్ నోటీస్కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, నువ్వు దీనికి కూడా ఇవ్వకపోతే నేను ఇల్లు సీజ్ చేస్తాను అని పంపిస్తుంది. పొసెషన్ నోటీస్ అంటారు. అది అతికిస్తారు, గోడ మీద కూడా అతికించి ఫోటో తీసుకుంటారు. అంటే ప్రూఫ్ చూపించాలి బ్యాంకుకి, ఇదిగో మేము పంపించామని, కోర్టుకి. మూడోసారి వీళ్ళు గోడ మీద కూడా తీసి చింపేస్తారు. గోడ మీద కూడా తీసి అటు ఇటు చూసుకుంటారు, ఎవరు చూడలేదు అని చింపేసి, చదవని కూడా చదవరు ఆ టెన్షన్కి, చింపేసి బయటపడేస్తారు. మూడోసారి స్ట్రైట్ సెక్షన్ 14 మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తారు, వారెంట్ తీసుకుంటారు, సీజ్ వారెంట్ తీసుకుంటారు, పోలీసు వాళ్ళని పిలుస్తారు, పోలీసు వాళ్ళు వీళ్ళు కలిసి ఇంటికి వెళ్తారు. ఉన్న పాలంగా సామాన్లు కూడా అట్లే ఉంటాయి, లాక్ వేసేస్తారు. వీళ్ళకి అట్లా లిటరల్గా రోడ్డు మీదకి వచ్చేసి చుట్టాలింటికి వెళ్ళి లేకపోతే హోటల్లోకి వెళ్ళి ఉండి మళ్ళీ ఇల్లు ఎత్తుక్కొని రెంట్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. నేనేమంటున్నా, అరే మీరు కట్టలేకపోతే మర్యాదపూర్వకంగా ఒక పద్ధతి ప్రకారమైన ఇల్లు వదులుకోండి, కానీ రోడ్డు మీద పడకండి చండాలంగా. మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళకి పరీక్షలు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మానసికంగా పిల్లలకి ఎంత టెన్షన్ అంటే, సైకలాజికల్గా ఎంత డిప్రెషన్లోకి వెళ్తారు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నేను నన్ను రోడ్డు మీద పడేసారి బ్యాంక్ వాళ్ళు వచ్చాను. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే జనాలకి, ప్రజలకి, మీకు ఒక్క నోటీస్ వచ్చినప్పుడే మీరు మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి, ఆ నోటీస్కి రిప్లై ఇవ్వండి. మేము ఇప్పుడు కట్టలేకపోతున్నాం, మాకు టైం పడుతుంది. ఆ రిప్లై ఇవ్వాలంటే మీలాంటి అడ్వకేట్స్ దగ్గర రావాలి, రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్ళి ఇదిగో బ్యాంక్ వాళ్ళకి రిప్లై ఇచ్చాం, దయచేసి స్టే ఆర్డర్ ఇవ్వండి, దయచేసి స్టే ఆర్డర్ ఇవ్వండి, ఆ లోపు మేము ఏదో ఒకటి చేసుకుంటాము, బ్యాంక్ వాళ్ళతో కాంప్రమైజ్ అయినా అవుతాము, డిస్కషన్స్ నడుస్తున్నాయి, లేదా ఏదైనా ఉన్నది అమ్మేసి మీకు డబ్బులు కడతాం, లేదా ఈ ఇల్లే మా ఒరిజినల్ రేట్కి అమ్మి బ్యాంక్ అప్పు తీరుస్తాము అని స్టే ఆర్డర్ కావాలని దండం పెట్టి కోర్టులో అప్లై చేయాలి. ఖచ్చితంగా కోర్టు సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు రోడ్డు మీద పడే అవసరమే ఉండదు. ఇంత చిన్న దానికి వీళ్ళు రచ్చరచ్చ చేసుకొని ఇల్లు సీల్ అయిపోయి ఆ టైంలో వస్తారండి మా దగ్గరికి, సార్ మా ఇల్లు సీల్ చేస్తారు, తీసుకెళ్ళిపోయారు అని వస్తారు. ఏం చేయాలి ఇంకా? దయచేసి ఫస్ట్ నోటీస్ రాగానే రండి, 100% మేము హెల్ప్ చేస్తాం మీకు.